మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా 2026 సంవత్సరం జూన్ మాస ఫలితాల భాగంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ తులారాశి వాళ్ళకు ఈ జూన్ మాసం రాశ్యాధిపతి శుక్రుడు 8వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి అంటే 10వ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా భాగ్యాధిపతి ఉన్న బుధుడు 22వ తారీఖు వరకు భాగ్యంలో, తర్వాత దశమలోకి వస్తున్నాడు. అదేవిధంగా తృతీయ షష్టాధిపతి ఉన్న గురువు 2వ తారీఖున 10వ స్థానంలోకి ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా కుజుడు ద్వితీయ సప్తమాధిపతి ఉన్న కుజుడు 20వ తారీఖు వరకు ఇతను మేషంలో ఉంటూ తర్వాత వృషభ రాశిలోకి అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఈ రాశికి లాభాధిపతి బాధకాధిపతి అయిన రవి గ్రహము 15వ తారీఖు వరకు అష్టమంలో ఉంటూ 15వ తారీఖు తర్వాత భాగ్యంలోకి వస్తున్నాడు. యథావిధిగా రాహు 6వ ఇంట్లో, 12వ ఇంట్లో కేతు, రాహు 5వ ఇంట్లో, 11వ స్థానంలో కేతువు ఉన్నాడు, యథావిధిగా ఉన్నారు. అదేవిధంగా 6వ స్థానంలో శని గ్రహము సంచరిస్తాను. కాబట్టి ఈ గ్రహ సంచారీత్యా చూస్తే తులారాశి వాళ్లకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి బాధకాధిపతి పితృదోషాన్ని సూచిస్తూ ఉంది. ఈ రాశికి రవి గ్రహము బాధించే గ్రహము కాబట్టి ఇది భాగ్యస్థానంలో పితృస్థానంలో ఉండడం వల్ల అధికంగా పితృదోషాన్ని తెలియజేస్తూ ఉంది. వీళ్ళు పితృపరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ఈ మాసంలో వచ్చేటువంటి మకా నక్షత్ర రోజు, అమావాస్య రోజు ఏదైనా పుణ్యక్షేత్రాల్లో పితృపరిహారం తప్పనిసరి చేసుకుంటే వీళ్ళ తండ్రికి మంచిది, పితృదేవతల అనుగ్రహము ఆశీర్వాదం లభిస్తుంది. తర్వాత వీళ్ళకు అష్టమ స్థానంలోకి సప్తమాధిపతి వస్తున్నాడు. అంటే సప్తమాధిపతి అంటే జీవిత భాగస్వామి అని అర్థం. కాబట్టి వీళ్ళకి జీవిత భాగస్వామికి భార్య కావచ్చు, భర్త కావచ్చు ఏదైనా అనారోగ్యాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఈ అనారోగ్యాల నుంచి బయటపడతారు. అదేవిధంగా వీళ్ళకు దశమ స్థానంలోకి రాశ్యాధిపతి, భాగ్యాధిపతి, షష్టాధిపతి ముగ్గురు దశమ స్థానంలోకి వస్తున్నారు. దశమ స్థానంలో ఒక ఉచ్చస్థితి గ్రహం ఉంది. కాబట్టి వృత్తిరీత్యా వీళ్ళకు ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గురువు 10వ స్థానంలో అంటే ఈ 6వ ఇంటి కూడా 10వ ఇంటి ఉన్నప్పుడు 6వ స్థానము సర్వీస్ చేసే ఉద్యోగాన్ని తెలియజేస్తుంది. 10వ స్థానము చేసే వృత్తిని, సొంతంగా చేసుకునే వృత్తిని 10వ స్థానం తెలియజేస్తుంది. ఇంకొకరి కింద పనిచేసేటువంటి వృత్తిని 6వ స్థానం తెలియజేస్తుంది. 6వ స్థానంలో కర్మకారకుడు గురువు ఉన్నారు, శనేశ్వరుడు ఉన్నారు తులారాశి వాళ్ళకు. ఇదే తులా నుంచి 10వ స్థానంలో 6వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే వృత్తిరీత్యా వీళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్తున్నారని అర్థం. మంచి అప్డేటింగ్స్ వస్తాయన్నమాట. ఫ్యూచర్లో వీళ్ళకు తులారాశి వాళ్ళకు అత్యద్భుతమైనటువంటి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా కలగడానికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితే కారణమవుతుంది. కాబట్టి చక్కగా వీళ్ళకు అత్తగారిల్లు అంటే 10వ స్థానమే అత్తగారిల్లు, భార్యకు 4వ స్థానం అంటే 7వ స్థానానికి 4వ స్థానం, భార్య లేదా భర్తకు తల్లి స్థానము. అక్కడ ఉచ్చస్థితి గ్రహం ఉండడం వల్ల అత్తగారింటి కూడా మంచి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళు కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా అద్భుతమైన గౌరవ మర్యాదలు వీళ్ళకి లభిస్తాయని సందేహం లేదు. వీళ్ళకి వివాహం కూడా అవుతుంది. ఎందుకంటే వివాహం అయితేనే భార్యకు తల్లి గారు దగ్గర అవుతారని అర్థం. 10వ స్థానం బలపడితే తొందరగా వివాహం అవుతుందని అర్థం. 10వ స్థానం బలహీనంగా ఉంటే వివాహం కావడానికి కూడా ఆటంకాలు వస్తాయి. భార్య లేదా భర్తకు తల్లి స్థానం కాబట్టి అది ఆ స్థానం బలపడిందంటేనే వివాహమై వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాబట్టి వృత్తిపరంగా చాలా బలమైన మాసంగా చెప్పొచ్చు. 5వ ఇంట్లో రాహువు వీళ్ళకు విశేష యోగాన్ని ఇస్తున్నాడు. 5వ ఇంట్లో రాహు ఉండడం కూడా పితృదోషాన్ని తెలియజేస్తుంది. 9వ ఇంట్లో రాహు కూడా పితృదోషం తెలియజేస్తుంది. 5వ స్థానం అంటే సంతానము, 9వ స్థానం అంటే తండ్రి. 9వ స్థానానికి 9వ స్థానం 5వ స్థానం అంటే తండ్రికి తండ్రిని తెలియజేసేటువంటి గ్రహం కూడా రాహువే. అతను వచ్చి మళ్ళీ ఎక్కడ 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విశేషమైనటువంటి పితృ ఆరాధన చేయాల్సిన మాసంగా చెప్పవచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పితృ పరిహారం చేసుకుంటూ, అదేవిధంగా వీళ్ళు కేతువు 11వ ఇంట్లో ఉన్నాడు, 11వ ఇంట్లో ఉన్నాడు. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల వీళ్ళకు విశేషమైన లాభాలు ఉంటాయి. కేతు అంటే మోక్షకారకుడు, మళ్ళీ కుజుడు చూస్తాడు. కాబట్టి వీళ్ళు
ఉన్నటువంటి సింహరాశి, కేతు ఉన్నటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశి కాలపుడికి 5వ రాశి. కులదేవతారాధన ఎక్కువ చేయాలనేది ఇక్కడ బలంగా చెప్తా ఉంది. ఇక్కడ అష్టమ కుజుడు ఒక్కటి ఇక్కడ వీళ్ళకు వ్యతిరేకంగా ఉంది. తదితర అన్ని గ్రహాలు బాగున్నాయి. భాగ్యంలో ఉన్నటువంటి రవి పితృ దోషం తెలియజేస్తాడు. బాధకాధిపతి తండ్రికి అనారోగ్యం చేయడము, తండ్రికి ఏదైనా బాధ కలగడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు గోధుమలతో చేసిన ఆహారము, ఎరుపు రంగు ఆహారం దానం చేయడం మంచిది. ఎరుపు రంగు ఆహారం అంటే టమాటో, యాపిల్, చెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, పామోగ్రనేట్, బీట్రూట్, వాటర్ మెలన్, రెడ్ కలర్ బనానాసు, ఇటువంటి ఆహారాన్ని ఇప్పుడు వేసవి కాలం కాబట్టి దానం చేయడం మంచిది. అదేవిధంగా గోధుమలతో ఉన్నటువంటి ఆహారము, చపాతీ, పూరి, గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా, కేసర్ లాంటివి దానం చేయడం మంచిది. ఇక రవిగ్రహము కుజగ్రహం యొక్క తాకడను తగ్గించవచ్చు. అవి దానం మీ శక్తి మేర చేయొచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. శివారాధన చేయడం మంచిది. సూర్యుడు బాగలేడంటే సూర్య నమస్కారాలు చేయకూడదు. తులారాశి వాళ్ళు ఎప్పుడు లైఫ్లో సూర్య నమస్కారాలు చేయకూడదు. దానికన్నా శివారాధన చేస్తే మంచిది. కాబట్టి ఇక్కడ విశేషంగా శుభ ఫలితాలను పొందేదానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని రకాల దోషాలు కూడా ఇక్కడ నేను తెలియజేయడం జరిగింది. కాబట్టి వాటికి కూడా సులభ రీతిలో మీరు పరిహారం చేసుకునే మార్గాన్ని కూడా సూచించడం జరిగింది. వాటి కూడా మీ శక్తి మేర చేసుకోవడంతో తులారాశి వాళ్ళకు ఈ మాసము వచ్చేటువంటి శుభ ఫలితాలు లాంగ్ రన్ లో రాబోయేటువంటి కాలంలో మీకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నాలు మీకు జీవిత పర్యంతం ఉపయోగపడేటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహస్థితి వచ్చింది ఈ మాసం. కాబట్టి శుక్రుడు, బుధుడు, గురువు మీకు మంచిగానే ఉన్నారు. వృత్తిరీత్యా మాత్రం విశేషమైన అభివృద్ధి ఉంది. కాబట్టి మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా మీకు శుభ ఫలితాలను ఇచ్చే విధంగానే ఉన్నాయి. కాబట్టి ద్వితీయాధిపతి అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ధనపరమైనటువంటి కొన్ని రకాల నష్టాలు, అనారోగ్యానికి ఖర్చు పెట్టాల్సిన అవసరము ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కందిపప్పుతో చేసిన అన్నం కూడా మీరు దానం చేయొచ్చు. కందులు కూడా ముడి కందులు మీరు సుండలుగా చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నైవేద్యంగా పెట్టి పంచొచ్చు. ఎందుకంటే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి తులారాశి వాళ్ళు ఇప్పుడు చెప్తున్న ఫలితాలను మీరు 1-2 సార్లు విని చూసి ఆచరించుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. శుభం.